నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ టిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. 3 నెలలు 35,000 కోట్లు స్కీములు, కీలక ప్రాజెక్టులకు సర్కార్ నిధుల వేట. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసానికి సర్దుబాటు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు కొంత. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి. ఆదాయ మార్గాలపై ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువ మొత్తం గత ప్రభుత్వం చేసిన అప్పులు, కిస్తీలు, వడ్డీలు, పాత పెండింగ్ బిల్లులు చెల్లింపులకు, ఉద్యోగ జీతభత్యాలు, పెన్షన్లు, రెగ్యులర్గా నెల నెల ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లకే పోతుంది. దీంతో వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఆదాయ మార్గాల్లో భాగంగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ క్లియర్ చేస్తుంది. రిజిస్ట్రేషన్లు, లిక్కర్పై ఆదాయం పైన ఫోకస్ పెట్టింది. ఆదాయం పెంపుపై ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వానికి ప్రతి నెల యావరేజ్గా ట్యాక్స్, నాన్ ట్యాక్స్, రెవెన్యూ ట్యాక్స్ 18,000 కోట్ల దాకా వస్తుంది. అయితే ఖర్చులు మాత్రం 23,000 కోట్లు చేయాల్సి ఉంది. చేయుత పెన్షన్లు ప్రతి నెల, ఇతర గ్రీన్ ఛానల్ ద్వారా దాదాపు 2,000 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగ జీతాలు, పెన్షన్లకు 5,000 కోట్లు, అప్పులు, కిస్తీలు, వడ్డీలకు 6,500 కోట్లు చెల్లిస్తుంది. పెండింగ్ బిల్లులకు, ఇతర అత్యవసరాలకు 4,000 కోట్లు ఇస్తున్నారు. దీంతో మిగిలిన పథకాలకు, ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడుతున్నది. కీలక ప్రాజెక్టులకు, పథకాలకు అమలు, నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రానున్న 3 నెలల్లో కనీసం 35,000 కోట్ల మేర ఫండ్స్ మొబిలైజ్ చేసి పనిలో పడింది. పెండింగ్లో ఉన్న యాసంగి, రైతు భరోసా సొమ్మును పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని సీఎం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపే రైతులకు రైతు భరోసా అందింది. మిగతా మొత్తానికి మే 2వ వారం లోపు పంపిణీ పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా త్వరలో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్ కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటి నుండే నిధులు సమకూర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో రాష్ట్ర సర్కారు సంప్రదింపులు జరుపుతుంది. ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టింది. హైదరాబాద్లో ఎకో టౌన్ జపాన్ సంస్థలతో తెలంగాణ రైజింగ్ బృందం ఒప్పందం. కిటాక్యూష్లో మురాసాకి నది పునర్జీవన ప్రాజెక్టు సందర్శన. సుస్థిర ఆప్షన్ కాదు, అవసరం. సీఎం రేవంత్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వానికి కట్టుబడి ఉంది అని వ్యాఖ్య. హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం ఆదివారం జపాన్లో కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. కిటాక్యూష్ మాదిరిగా హైదరాబాద్లో శుభ్రమైన, సుస్థిరమైన నగరం తీర్చిదిద్దేందుకు ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LP, నిస్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమిత్ హోల్డింగ్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఆ సంస్థ పర్యావరణ పరిరక్షణ, నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో సహకారం అందిస్తున్నాయి. ఈ మేరకు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ LOపై సంతకాలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం సీఎం. సుస్థిర ఇకపై ఆప్షన్ కాదని, అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణ రాష్ట్ర స్థాయి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎకో టౌన్ అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందాలు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జపనీస్ భాషలో నైపుణ్యం సాధిస్తే తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. కిటాక్యూష్కు బుల్లెట్ ట్రైన్లు. తెలంగాణ రైజింగ్ బృందం జపాన్లో ఒసాకా నుంచి కిటాక్యూష్ నగరానికి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించింది. ఈ సందర్భంగా మేయర్ కజుహిసా టెకుచి, కోకురా కాసిక్ సంస్థ, సంప్రదాయ సామ్రాయ్ ఖడ్గ యోధులు ట్రైడో డ్రమ్ బిట్స్తో రాష్ట్ర బృందానికి స్వాగతం పలికారు. ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతలు ర్యాంప్ వాక్. వచ్చే నెల 15న పోచంపల్లిలో నిర్వహణ మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్ నేత కార్మికులతో మాట్లాడుతున్నట్లు ఏర్పాట్లు. 140 దేశాల నుంచి 3,000 మంది యువత రాక. మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మరో 3 వారాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా వచ్చే నెల 15వ తేదీన విదేశీ యువతను ఇక్కత్ వస్త్రాలకు ఫేమస్ అయిన భూదాన్ పోచంపల్లికి తీసుకెళ్లనుంది. ఇక్కత్ వస్త్రాలు ప్రత్యేకతను వివరించడంతో పాటు మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానం ప్రత్యేకతను వివరించేలా చర్యలు చేపట్టనుంది. చేనేత కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేసింది. హసీనాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయండి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించేందుకు ఆ దేశ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై 100కు పైగా కేసులు నమోదు చేసింది.
కుండపోత వాన జమ్మూ కాశ్మీర్లో బీభత్సం. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టించాయి. వానలకు రాంబాన్ జిల్లా అతలాకుతలమైంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా కురిసిన కుండపోత వాన ఆకస్మిక వరదలు సంభవించి 3 ప్రాణాలు కోల్పోయారు. ముంబై హైట్రిక్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ 45 బాళ్లలో 76 నాటౌట్ ఫామ్లోకి రావడం, సూర్యకుమార్ యాదవ్ 30 బాల్స్తో 68 నాటౌట్ ప్రతాపం చూపడంతో చెన్నైపై ముంబై గెలిచింది. చెన్నై తొలుత 20 ఓవర్లో 176/5 స్కోరు చేయగా, చేజింగ్లో ముంబై 15.4 ఓవర్లో 177/1 రన్స్తో చేసి విజయం సాధించింది. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటి వరకు గుర్తించని అమరుల వివరాలు సేకరిస్తాం. ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి సీతక్క వెల్లడి. ఆదివాసులది త్యాగాల జాతి అని ప్రశంస. తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం. భారీగా తరలివచ్చిన ఆదివాసులు. ఆర్టీసీలో 3038 కొలువులు. త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. పొన్నం డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 144 పోస్టులు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచన. అమెరికాకు చేరుకున్న రాహుల్ నేడు బ్రౌన్ వర్సిటీ సందర్శన. ఎన్ఆర్ఐలు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యే ఛాన్స్. కేసీఆర్ను మళ్లీ సీఎం చేయడం చారిత్రాత్మక అవసరం. ఆయన ఓటంతో తెలంగాణకు తీవ్ర నష్టం. కేటీఆర్ కాంగ్రెస్ని గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నాం. చంద్రబాబు మంచి పాలన చేసిండు. ఐటీ కంపెనీలు తెచ్చిండు. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని కామెంట్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోవడం తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ను గెలిపించడంతో తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను సీఎం చేసుకోవడం చారిత్రాత్మక అవసరమని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో రాజేంద్ర నగర్కు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పాలన ఆహనా పిల్లంట సినిమాలో కోడి కథలా తయారైందని విమర్శించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, మంచి పనులు ఎవరైనా చేసినా అభినందించాల్సిందేనని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అలాగే చంద్రబాబు మంచి పాలన చేశారు. ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఆ రంగాన్ని అభివృద్ధి చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు. దండయాత్రలు చేసిన రాజులు కూడా ఇలా ఆనవాళ్లు లేకుండా చేస్తామని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచిపెట్టడం అంటే అరాచకం అన్నట్లే లెక్క అని మండిపడ్డారు. బీటెక్లో ఫీజుల బాంబు. వచ్చే ఏడాది 20 నుంచి 50% దాకా పెరిగే ఛాన్స్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇయరింగ్ పూర్తి చేసి టీఎఫ్ఎఫ్ఆర్సి భారీగా ఫీజులు పెంచాలని బడే కాలేజీలకు ప్రపోజల్స్. పెంపునకు ఇయరింగ్లోనే పలు కాలేజీలకు కమిటీ హామీ. త్వరలో టీఎఫ్ఎఫ్ఆర్సి మీటింగ్. ఆ తర్వాత సర్కారుకు ప్రతిపాదనలు. ఆందోళనలో పేరెంట్స్, స్టూడెంట్స్. త్వరలోనే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు బాంబులు పేలనుంది. వచ్చే ఏడాది బీటెక్ కోర్సులో ఏకంగా 20 నుంచి 50% దాకా ఫీజులు పెరిగే అవకాశం ఉంది. పలు కాలేజీలు ఫీజులు ఏకంగా 2 లక్షలు దాటనున్నట్టు తెలుస్తుంది. వచ్చే 3 ఏళ్లకు గాను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ టీఏఎఫ్ఆర్సి కసరత్తు చేస్తుంది. చివరిసారిగా 2022లో ఫీజులు నిర్ణయించగా ఆ గడువు విద్యా సంవత్సరంతో ముగుస్తుంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం 25-26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 163 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్మెంట్లు ఇయరింగ్ ప్రక్రియ టీఏఎఫ్ఆర్సి పూర్తి చేసింది. ఆయా కాలేజీలకు సంబంధించి 22, 23, 24 సంవత్సరాల ఫైనాన్షియల్ ఆడిటర్ రిపోర్ట్లు, అడ్మిషన్లు వివరాలు సేకరించింది. అదే సమయంలో ఎంత ఫీజు మేర పెంచాలని కోరుతున్నారనే ప్రతిపాదనలు స్వీకరించింది. అయితే హియరింగ్ టైంలో కొన్ని కాలేజీలకు ఫీజు పెంపుపై కమిటీ హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. కర్ణాటక మాజీ డీజీపీ హత్య. ఇంట్లోనే కడుపు ఛాతీపై కత్తిపోట్లతో మృతి. భార్య, కూతుర్ని ప్రశ్నిస్తున్న పోలీసులు. సర్కారు బడులు, ఆసుపత్రులు కార్పొరేట్కు ధీటుగా. స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విధానం, హాస్పిటల్స్లో ఓపీ, ఐపీ విధానంలో మార్పులు. 0 బిల్లులు అమలు చేసేలా ప్లాన్. అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరిన ప్రభుత్వం. ప్రభుత్వ హాస్పిటళ్లు, సర్కారు బడులు ప్రైవేట్కు ధీటుగా తీర్చిదిద్దడంపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. కార్పొరేట్ తరహా సేవలను అందించడంతో పాటు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రపోజల్ సిద్ధం చేసి ఇవ్వాలని ఆయా శాఖలను ఆదేశించింది. దీంతో ప్రైవేట్కు, ప్రభుత్వానికి ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నది, ఏ రకంగా ముందుకెళ్తే పరిస్థితుల్లో మార్పు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్, స్కూల్స్పై మరింత నమ్మకం పెరుగుతుందనే దానిపై అధికారులు యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్స్
స్కూల్స్ను ప్రభుత్వం ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుంది. ప్రస్తుతం ఉన్న విద్యా విధానాలు మార్చాలని చూస్తుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్స్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. నయా నిశ్చింత వయా సాంకేతికత. ఒకప్పుడు అంటే విహారయాత్రలకు వెళ్ళిన, పని మీద బయటికి వెళ్ళినా తలుపులకు తాళం బిగించి పక్కింటి వాళ్లకు వివరంగా చెప్పి వెళ్లాల్సి వచ్చేది. ఇంత చేసి తిరిగి వచ్చేంత వరకు ఇంటి భద్రత గాల్లో దీపమే. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. కొత్త తరం సాంకేతికతో ఎక్కడ ఉన్నా ఇల్లంతా మీ కనుసన్నల్లోనే. ఏటా వేసవిలో సగటున 20% వరకు చోరీలు పెరుగుతున్నాయి. తారు చెడ్డీ గ్యాంగులకు తోడు స్థానిక దొంగలు పంజా విసురుతుంటారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము, లక్షలు విలువైన ఆభరణాలు చోరీ అయితే యజమానుల ఆవేదన అంతులేంది. ఇలాంటి పరిస్థితి రాకుండా వేల ఖర్చుతోనే ఇంటిని కాపాడుకోవచ్చునని పోలీస్ శాఖ చెబుతుంది. కొత్త వ్యక్తి ఇంటికి చొరబడి ఆవరణంలోకి అడుగుపెట్టిన అలారం మోగడంతో పాటు ఫోటోలు తీసి నేరుగా సెల్ ఫోన్కు పంపే సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ప్రాథమిక జాగ్రత్తలతోడు అత్యాధునిక వ్యవస్థలతో దొంగలను కూడా భయపెట్టవచ్చునని, ఇంటిని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చునని పోలీసులు సూచిస్తున్నారు. ఆపత్కాలంలో అపన్న హస్తం. సీఎం సహాయ నిధి కింద రికార్డు స్థాయిలో చేయుత. 17 నెలల్లోనే 1000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం. అక్రమార్కులకు అడ్డుకునేలా ఆన్లైన్ వ్యవస్థ. ప్రతి దశలో లబ్ధిదారులకు సమాచారం. హైదరాబాద్లో ఎకోటౌన్ జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం. పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం. మురాసాకి ప్రాజెక్టుకు సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం. ప్రధానితో నేడు వాన్స్ భేటీ. 4 రోజుల పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు వెంట రానున్న సతీమణి ఉషా. ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోమవారం సాయంత్రం భేటీ కానున్నారు. వారి మధ్య వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయి. అనంతరం వాన్స్ దంపతులకు ప్రధాని విందు ఇస్తారు. వాన్స్ వెంట అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలకు చెందిన 5 అధికారులు భారత్కు వస్తున్నారు. 4 రోజుల పర్యటన కోసం తన సతీమణి, తెలుగు మూలాలున్న ఉషా వాన్స్ పిల్లలు ఈవాన్, వివేక్, మీరాబెల్తో కలిసి జేడీ వాన్స్ సోమవారం ఉదయం 10 గంటలకు ఇటలీ నుంచి భారత్కు చేరుకుంటారు. ఆయన పాలం ఎయిర్ బేస్లో కేంద్రంలో సీనియర్ మంత్రి స్వాగతం పలుకుతారు. ఇక్కడి నుంచి ఐటీసీ మౌర్య షెట్టర్కు హోటల్కు చేరుకునే వాన్స్ విశ్రాంతి అనంతరం స్వామినారాయణ అక్షరధామ్కు వెళ్తారు. మాల్ జిగేల్ ఆత్మనిర్భర్ పంచాయతీ అవార్డుకు కైవసం. దక్కనున్న కోటి ప్రోత్సాహకం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో జాతీయ అవార్డు కైవసం చేసుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గత నెలలో 19 అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్ర ప్రభుత్వం మాల్ను ఎంపిక పంపింది. ఈ నెల 11న కేంద్ర ప్రత్యేక బృందం గ్రామాన్ని సైతం సందర్శించి ఈ మేరకు అవార్డు ఎంపికైనట్లు ఆదివారం ప్రకటించాలని అధికారులు తెలిపారు. దీని కింద కోటి ప్రోత్సాహక బహుమతి లభిస్తుందని చెప్పారు. ఆర్థిక స్వావలంబన సాధించిన పంచాయతీలకు ఈ అవార్డు ఇస్తారు. రంగారెడ్డి జిల్లా కూడలిలో ఉన్న మాల్ గ్రామం ఈ ఏడాది 70 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తుంది. పన్నుల వసూలు, పారిశుద్ధ్యం, పచ్చదనం నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తుంది. డేంజర్ జోన్ సమీపంలో సహాయక చర్యలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద భారీగా వస్తున్న నీరు బయటికి పంపించే చర్యల్లో సిబ్బంది. కర్ణాటక మాజీ డీజీపీ హత్య. భార్య అంతకురాలు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలతో దారుణం. పాతాళంలోకి గంగ. పడిపోతున్న భూగర్భ జలమట్టాలు. పెరిగిన ఎండలు, భారీగా నీటి వినియోగం. మార్చిలో 9.91 మీటర్ల వద్ద సగటు నీటి మట్టం. జూనియర్ కళాశాలల ఎంపిక ఎలా? 5 అంకెల నెంబర్ బోర్డుపై ఉందా? వెబ్సైట్లు లేవు. అధ్యాపకుల జాబితాలు అసలే ఉండదు. హాస్టల్లో వసతులపై కనీస నిబంధనలు కరువు. పిల్లల్ని చేర్చే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్న నిపుణులు. స్మార్ట్ సిటీ మిషన్ పనులు బంద్. వరంగల్లో 271 కోట్ల పనులు. గత నెల 31తో ముగుస్తున్న గడువు. నిధులున్న పనులు కొనసాగింపుపై కొరవడిన స్పష్టత.